హ్యాపీ మదర్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్, మీ కెరీర్లో ఇన్ని ఇయర్స్లో మీకు బాగా ఎమోషనల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి మ్యామ్? కోవిడ్ టైంలో డాక్టర్గా నాకు అది చాలా కష్టం అనిపించింది. అంటే లైఫ్లో ఇలాంటి ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తుందని మేము ఎప్పుడూ గేరప్ అవ్వలేదు, మాకు అసలు తెలీదు. మ్యామ్, ఈ మధ్య కాలంలో మనం ఎగ్ ఫ్రీజింగ్ అని వింటూ ఉన్నాం. 35 దాటితే తప్పితే మీరు మళ్ళీ ప్రెగ్నెంట్ గా అవ్వలేరు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంది, లేకపోతే మీరు మ్యారేజ్ ప్లాన్స్ డిలే చేస్తున్నారు, ఉమెన్ నౌ హ్యావ్ అ చాయిస్. ఒక అమ్మాయికి ఫస్ట్ టైం సిజేరియన్ అయిన తర్వాత నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? రకరకాల పిచ్చి రీజన్స్ కి సిజేరియన్స్ అవుతున్నాయి. నేను భయపడ్డానో, ఓ ముహూర్తం ఉందనో, ఒక రోజు అయిపోయింది నేను ఆ తర్వాత అవ్వలేదనో, లేకపోతే ఉమ్ము నీరు పడిపోయింది వాటర్ తగ్గిపోతుందని సెక్షన్ చేయడము. మేడం, సిజేరియన్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయికి నిజంగానే అంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటారా నార్మల్ డెలివరీతో కంపేర్ చేసుకుంటే? నార్మల్ డెలివరీ ఎప్పటికైనా నార్మల్ గా అవ్వడమే కాకుండా వాళ్ళు పని చేసుకోవడానికి, బిడ్డని చూసుకోవడానికి త్వరగా షేప్ లోకి వచ్చేస్తారు. మీరు తల్లి అయినప్పుడు మీరు కలిగిన అనుభూతిని మాకు తెలియజేస్తారా? ఒక హాస్పిటల్లో సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చేది మాతృత్వం కోసమే. ఇది ఒక్క డిపార్ట్మెంటే, పేషెంట్లు కాదు, వాళ్ళు జస్ట్ క్లయింట్స్ అని అనొచ్చు.